నాది ఆస్తి గొడవ కాదు, ఆత్మగౌరవ పోరాటం. స్వరాష్ట్రంలో మొదటి బతుకమ్మ పండుగ నుంచే నా మీద ఆంక్షలు మొదలైనాయి. ప్రశ్నించినందుకే పార్టీ నుంచి బయటికి పంపారు. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత కంటతడి. పార్టీలో ఎన్నో అవమానాలు ఎదురైనా నవ్వుకుంటా పనిచేసిన, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళను ఆగం చేస్తారనుకోలే. బీఆర్ఎస్కు నైతికత లేదు, పార్టీకి దూరం అవుతున్నందుకు హ్యాపీగా ఉన్నా. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టర్ల దాకా అన్నింటా అవినీతే. 1.89 లక్షల కోట్లు ఖర్చు చేస్తే కేవలం ఒక్క కంపెనీకే 1,00,000 కోట్ల పన్నులు. తెలంగాణ రాజకీయ అస్తిత్వం కోసం కొత్త పార్టీ పెడుతున్నా. తన రాజీనామా ఆమోదించాలని మండలి చైర్మన్లకు విజ్ఞప్తి. గీ మీద ఎందుకో గామని చూసి నేర్చుకోండి. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఆ పదవి నాకు అవసరం లేదు, రాజీనామా చేసినా మీరు ఆమోదించినట్టు మీకు చిత్తశుద్ధి లేదా? మీకు గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గారు ఆమోదం తెలపాలని ఆమెనే చెప్తా ఉన్నది కదా. మీకు ఎందుకు భయపడుతున్నారా? మీరు ఒక పార్టీ నుంచి గెలిచినోడు ఇంకో పార్టీకి పోతే 100% వాడి పదవి ఊస్ట్ కావాలి. ఒక నికార్సైన తెలంగాణ బిడ్డగా ఆమె ముందుకు వస్తుంది. మీకు ఎందుకు లేదా? ఆ పార్టీ నుంచి గెలిచినోడు ఇల్లు ఉండాలి, ఈ పార్టీ నుంచి గెలిచిన ఏ దొడ్లో ఇన్న మంచిదే, కానీ మనదే పెండాను ఉండే. ఆ దుడ్డే మనదే, పెండ మనదే. సిగ్గులేని పాలకులు. తనది ఆస్తుల కోసం పంచాయతీ కాదని ఆత్మ గౌరవ పోరాటం అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తెలంగాణ ఏర్పడిన 2014లో మొదటి బతుకమ్మ పండుగ నుంచే తన మీద పార్టీలో ఆంక్షలు మొదలయ్యాయని, కట్టడితో తన భావ ప్రకటన స్వేచ్ఛను హరించారని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మారుస్తామంటే తాను ఒప్పుకోలేదని, అందుకే కక్షగట్టి తనను బయటకు పంపించారని చెప్పారు. పార్టీలో ఎన్ని అవమానాలు ఎదురైనా నవ్వుకుంటూ పనిచేశానని, ఉద్యమంలో పనిచేసిన వాళ్లను ఆగం చేస్తారని అనుకోలేదన్నారు. సోమవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ముగిసిన అనంతరం మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అనుమతితో కవిత ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. కన్నీళ్లను తుడుచుకుంటూ చాలాసేపు తన ఆవేదనను వెళ్లిబుచ్చారు. నా వద్దకు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు, కాంట్రాక్టర్లు పనుల కోసం రాలేదు. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, సింగరేణి కార్మికులు, టీచర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులే వారి సమస్యల పరిష్కారం కోసం వచ్చారు. వారి కోసం నా వంతుగా ఎంత వీలైతే అంత పని చేశా అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం నుంచి కలెక్టరేట్ల నిర్మాణం దాకా అన్నిటా అవినీతి జరిగిందని అన్నారు. తాను ఓ వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నానని, భవిష్యత్తులో ఒక శక్తిగా మారి మీ ముందుకు వస్తానని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం వదిలేసి కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్ఫూర్తితో తను ఉద్యమంలోకి వచ్చానని కవిత చెప్పారు. సో ఆమె కొంచెం ఏడిచిన వీడియోలు కానీ, ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ప్రస్తుతం దుమారం అవుతున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో. 2006లో అమెరికాలో ఉద్యోగానికి రిజైన్ చేసి పార్టీ కార్యకర్తగా ఉద్యమంలో అడుగుపెట్ట. అప్పటి నుంచి ఇప్పటి వరకు 20 ఏళ్లుగా ప్రజా జీవితంలోనే ఉన్నా. అప్పటికే బీఆర్ఎస్ పొలిటికల్ పార్టీగా ఎదిగింది. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. నేను సొంతంగా జాగృతి సంస్థ ద్వారా పోరాటం ప్రారంభించా. మహిళలను, యువతను ఉద్యమంలోకి తీసుకొచ్చే అనేక కార్యక్రమాలు చేపట్టా. మన పండుగల గౌరవం కాపాడాలని బతుకమ్మను గ్రామాన నిర్వహించా. 3000 ఏండ్ల తెలంగాణ చరిత్రను సాక్ష్యాధారాలతో పుస్తకాలుగా వెలువరించా. మీడియాలో, సినిమాలో తెలంగాణ యాస భాషకు జరుగుతున్న అవమానంపై పోరాట. అప్పటి పాఠ్య పుస్తకాల్లో తెలంగాణ మహనీయుల చరిత్ర లేకపోవడాన్ని ప్రశ్నించా. శ్రీకృష్ణ కమిటీకి తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై వివరాలు అందించా. ఆ కమిటీ తన ఫైనల్ రిపోర్టులో మేము చెప్పిన అంశాలు నిజమేనని తెలిసింది. 8 ఏళ్ల పాటు బాలికల, గిరిజనుల హక్కుల కోసం ఫైట్ చేశా. తెలంగాణలో ఉన్న సంస్థలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలనే డిమాండ్తో అనేక పోరాటాలు చేశా. వీటితో పాటు తెలంగాణ పోరాటంలో నిత్యం పాల్గొన్నా అని కవిత వివరించారు. ఇక జార్జ్ ఫెర్నాండెస్తో మాట్లాడించింది నేనే. తెలంగాణ ఉద్యమంలో 2013-14లో కీలక సంఘటనలు జరిగాయని కవిత తెలిపారు. తెలంగాణ లోకల్ కాంగ్రెస్ లీడర్లు తెలంగాణ కోసం మాట్లాడాలని పిలిస్తే కుటుంబ సమేతంగా మేమంతా ఢిల్లీ వెళ్ళాం. అక్కడ 2 నెలలు మమ్మల్ని ఏ కాంగ్రెస్ జాతీయ నాయకుడు పలకరించలేదు. 2013 ఆగస్టు, సెప్టెంబర్లో మనమంతా కూడా నిప్పుల కుంపటి మీద కూర్చున్నట్లు భయపడుతూ ఉన్నాం. ఆంధ్ర లాబీ కారణంగా తెలంగాణ ఏర్పాటు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడ్డాం. దీపం చుట్టూ చేతులు పెట్టి కాపాడుకున్నట్లు తెలంగాణ ఏర్పాటు ఆగిపోకుండా కాపాడుకున్నాం. అప్పుడే నేను కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ సోనియా గాంధీ టీంలో సీనియర్ అయిన జార్జ్ ఫెర్నాండెస్తో మా నాన్న కేసీఆర్ కు మీటింగ్ ఏర్పాటు చేయించా. అమ్మ చూసినావా, కేసీఆర్ మీటింగ్ ఏర్పాటు చేయించిందంట.
దీంతో ఆ మరుసటి రోజే సోనియా గాంధీ ఒక్క రోజులోనే 7-8 సార్లు కేసీఆర్తో సంప్రదింపులు జరిపారు. ఆ తర్వాతే పార్లమెంట్లోని 2 సభల్లో తెలంగాణ బిల్ పాస్ అయింది. ఇప్పుడు కొత్తగా పార్టీలోకి వచ్చిన వాళ్ళు, ఉద్యమంతో సంబంధం లేని వాళ్ళు కూడా తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. మరి మా శ్రీనివాస్ యాదవ్ పాడి కౌశిక్ నై తెలంగాణ పాడి కౌశిక్ రెడ్డి అంటాడు ఆడ మహబూబాబాద్ లో మానుకోటలో రాళ్ల దాడి చేసిండు తెలంగాణ వాళ్ళ మీద. కేటీఆర్ని పొట్టు ఇచ్చిండు, రాళ్ల దాడి చేసిండు వాడు. ఈయన దానం నాగేందర్ యూనివర్సిటీ పిల్లలు పోతే లాఠీలతో కొట్టించిండు, లాఠీలతో. వీళ్ళంతా ఎవడయ్యా వీళ్ళు? తెలంగాణ నై తెలంగాణ అని తెలంగాణ ఉద్యమకారులను కొట్టించిన ఈ దుర్మార్గులంతా టిఆర్ఎస్ లో ఇప్పుడు మేము అసలైన టిఆర్ఎస్ అంటున్నాడు. చెప్పు చీపులతో కొట్టాలి ఒక్కొక్క. నా పాత్ర ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. అందుకే తెలంగాణ ఉద్యమంలో నా పాత్ర ఏంటన్నది చెబుతున్నా. గల్లీలోనే కాదు ఢిల్లీలోనూ తెలంగాణ కోసం నేను ఉద్యమం చేశా అని స్పష్టం చేశారు. ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగాలతో దేశానికి తెలంగాణకు నష్టం కేసీఆర్ తరచూ అనేవారని, కానీ తెలంగాణ వచ్చాక కూడా కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయకపోగా పెంచి పోషించారని కవిత తెలిపారు. ప్రశ్నించడం నేర్పిన బీఆర్ఎస్ పార్టీ నేను ప్రశ్నిస్తే నాపై కక్ష కట్టింది, కుట్ర చేసి మరి నన్ను పార్టీ నుంచి బయటకు పంపారు. రాష్ట్ర స్థాయి నిర్ణయాల్లో ఎప్పుడు కూడా నా పాత్ర లేకుండా చేశారు. ధర్నా చౌకను తీసేయాలని నిర్ణయించినప్పుడు నేను ప్రశ్నించా. తెలంగాణ వచ్చాక ధర్నా చౌక ఎందుకు అని సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. కానీ రైతులను అక్రమంగా అరెస్టు చేసి బేడీలు వేయడం బాధించింది. 10 ఏళ్లలో 100 సార్లు బోధన్ షుగర్ ఫ్యాక్టరీ కోసం అడిగా, కానీ నిర్లక్ష్యం చేసి బోధన్ బిడ్డలకు అన్యాయం చేశారు. కేసీఆర్ కూతురిగా ఆయనను అడిగే ధైర్యం నాకు ఉంది. 1-2 అడిగినవి చేయకపోయినా పర్వాలేదు, కానీ కొంతమంది వరుసగా దురగతాలకు పాల్పడినా సరే పట్టించుకోలేదు. పార్టీలో ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతిని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి నిజాన్ని సూటిగా మాట్లాడితే నన్ను నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ ఉద్యమకారుల పట్ల కూడా తీవ్ర నిర్లక్ష్యం వహించారు. వారికి న్యాయం చేయాలని, అవసరమైతే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 10 లక్షల చొప్పున ఒక్కొక్కరికి సాయం చేయాలని కోరా. 48 లక్షల మందికి పెన్షన్లు ఇస్తామని గర్వంగా చెప్పుకుంటాం, కానీ 1,00,000 మంది ఉద్యమకారులకు పెన్షన్ కూడా ఇవ్వలేమా అని ప్రశ్నించిన అధికారంలోకి వచ్చినప్పటికీ 1969 ఉద్యమకారులను కూడా గుర్తించలేదు. తెలంగాణ ఏర్పాటుకు సహకరించిన జాతీయ స్థాయి నేతలెవరిని పిలిచి ఒక సాల్వ కూడా కప్పలేదు అని వ్యాఖ్యానించారు. ఇక అన్నింటా అవినీతి జరిగిందట. అమరజ్యోతి సెక్రటరేట్ ఇక చూసామా, తెలంగాణ బీఆర్ఎస్ మేము గొప్పగా చేసామంటే బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయట పెడతా ఉన్నది కల్వకుంట్ల కవిత. ఎవరో కాదు, సొంత కూతురే ఏమేమి జరిగిందో అవినీతి చెప్తా ఉన్నది. చూడండి, అన్నింటా అవినీతే. అమరజ్యోతి సెక్రటరేట్, అంబేద్కర్ విగ్రహం, కలెక్టరేట్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనేది నిజమని కవిత తెలిపారు. సిద్దిపేట, సిరిసిల్లలో కట్టిన కలెక్టరేట్లు ఒక్క వర్షానికే మునిగిపోయాయి. అవినీతి జరిగిందని చెప్పడానికి సాక్ష్యాలు చాలవా? నీళ్లు, నిధులు, నియామకాలు అన్న మన ట్యాగ్ లైన్ కు గండి కొట్టుకుంటూ పోయాం. కొందరు ప్రజాప్రతినిధులు చేస్తున్న అవినీతిని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ చర్యలు లేవు. ఇసుక దందాల కారణంగా నేరెళ్ల లాంటి దురాగతాలను జరిగాయి. ఎవరు చేసినా నేరెళ్ల దళితులను కొట్టించింది వాళ్ళ అన్ననే. నేను వేములవాడ పోతే ఎక్కడ కూడా ఇసుక లారీలకు ఇబ్బంది కలగకూడదని నేరేళ్ళ ఊర్లో స్లోగా ఇట్లా పెడతారు, స్పీడ్ బ్రేకర్లు పెట్టారు. పొరపాటు ఇట్లాంటి ఇసుక పోతుందేమో పాపం వాళ్ళని సంసారానికి వనికి రాకుండా పని చేసుకోనికి వనికి రాకుండా కొట్టిరు. నేరేళ్ల లాంటి దురాఘాతాలు జరిగాయి. నేరేళ్ల సంఘటనపై అప్పుడు చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవడం లేదు. సాగునీటి ప్రాజెక్టులపై 1,89,000 కోట్లు ఖర్చు చేసి కొత్తగా 14 లక్షల ఎకరాలకు మాత్రమే నీళ్ళిచ్చారు. అదే డబ్బుతో 25 లక్షల మంది పేదలకు ఆ ఇండ్లు కట్టివ్వచ్చు. 1,89,000 కోట్లలో ఒక్క కంపెనీకే 1,00,000 కోట్లకు పైగా పనులు అప్పగించారు. 1989లో చిన్న కంపెనీ పెట్టుకున్న ఆయన ఫోర్బ్స్ ధనవంతుల జాబితాలో 45వ స్థానంలో నిలిచారు. చూసినావా, ఒక్క కంపెనీకే ఇచ్చినట్రా నాయన 1,89,000 కోట్లు ఒకటే కంపెనీకి. తెలంగాణలో అవినీతి లేని పారదర్శక
పారదర్శకత విధానాన్ని మనం చూడాలనుకున్నాం, అది జరగలేదు అని అన్నారు. బీఆర్ఎస్కు నైతికత లేదు, బీఆర్ఎస్ పార్టీకి నైతికత లేదని కవిత మండిపడ్డారు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత ఘోష్ కమిటీ వేశారు. కేసీఆర్ను విచారణ అంటూ ఎన్నో మాటలు అంటే ఒక్క బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడలేదు. అదే కేటీఆర్ హరీష్ రావుని అంటే మాత్రం పార్టీ నాయకులు విమర్శలు చేస్తారు. నేను మాత్రమే జాగృతి ద్వారా ఫైట్ చేశా, నేను హరీష్ రావు పేరు చెప్పిన 2 గంటల్లోనే నన్ను సస్పెండ్ చేశారు. ఉరి తీసే వాళ్ళను కూడా చివరి కోరిక ఏమిటని అడిగే గొప్ప దేశం మనది, కనీసం నన్ను మాత్రం అన్యాయంగా పార్టీ నుంచి వెళ్ళగొట్టారు. బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూషన్ కమిటీ 8 పేజీలే ఉంది, అది ఒక పెద్ద జోక్. నన్ను సస్పెండ్ చేసేందుకు రాత్రికి రాత్రే డిసిప్లినరీ యాక్షన్ కమిటీ పుట్టుకొచ్చింది. నోటీసులు ఇవ్వకుండా నా వివరణ అడగకుండా సస్పెండ్ చేశారు. ఒక పార్టీని నడిపే పద్ధతి ఇది కానే కాదు. మరి చాలా మంది తెలియదు పార్టీని ఎట్లా నడపాలి. నా సస్పెండ్ పై లీగల్ గా ఛాలెంజ్ చేయవచ్చు, కానీ నైతికత లేని బీఆర్ఎస్ పై అలా చేయలేను. ఆ పార్టీకి దూరం అవుతున్నందుకు సంతోషంగా ఉన్నాని, అంటే లోపల బాధ ఉన్నా కూడా సంతోషంగా ఉన్నారంట. చాలా మంది ఉంటారు అట్లనే. ఇక బీఆర్ఎస్ కు రాజ్యాంగ స్ఫూర్తి లేదు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చాలనే నిర్ణయాన్ని తాను ఒప్పుకోలేదని కవిత అన్నారు. తెలంగాణలో ఏమి పీకి కట్టామని జాతీయ స్థాయికి పోవాలి అని ప్రశ్నించారన్నారు. బీఆర్ఎస్ లో రాజ్యాంగ స్ఫూర్తి లేదు, పార్టీలు కూడా రాజ్యాంగాన్ని మార్చుకొని మహిళలను ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నా దారి వేరైనా సరే నా లక్ష్యం మాత్రం ఒక్కటే, తెలంగాణ ప్రజలు బాగుండాలి, వారి కోసం నేను పనిచేస్తూనే ఉంటా. నేను నిజం నైతికత వైపు నిలబడి ఉన్నా. పార్టీలో కొంతమంది సామాన్యులు ఉద్యమకారులు సమస్యలు కేసీఆర్ కు చేరకుండా అడ్డగోడ వేశారు. ఎవరు చేసిండ్రు? హరీష్ రావు, కేటీఆర్. ఇవాళ సభలో ప్రతిపక్షం లేనే లేదు. భవిష్యత్తులో మేం ప్రజల ఆకాంక్షలను ఫుల్ఫిల్ చేస్తాం. ఈ సభ నుంచి నేను వ్యక్తిగా వెళ్తున్నా, భవిష్యత్తులో శక్తిగా తిరిగి వస్తా, జై తెలంగాణ అంటూ కవిత తన ప్రసంగాన్ని ముగించింది. ఇంకా మాట్లాడింది. కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు. తెలంగాణను కేంద్రంలోని బీజేపీ సర్కార్ పదే మోసం చేస్తుందని కవిత మండిపడ్డారు. తెలంగాణలోని ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు చేయలేదు, ఐటీఐఆర్ రాకుండా చేసి ఇక్కడి యువతకు అన్యాయం చేసింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే వారిని ఇతర రాష్ట్రాల్లో ఇన్వెస్ట్ చేయాలని కోరింది. అలాంటి బీజేపీపై నేను ఎడతెగని పోరాటం చేశా. కేసీఆర్ పై కక్షతో నన్ను జైల్లో పెట్టారు. ఆ సమయంలో నాకు బీఆర్ఎస్ అండగా నిల్చోలే. ఈడీ సిబిఐతో మూడేళ్లు నేను ఒక్కదాన్నే ఫైట్ చేశా. ఏదైనా పోరాటంలో సహచరులు గాయపడితే భుజాన ఎత్తుకొని వెళ్తారు, కానీ నన్ను ఒంటరిగా వదిలేశారు. పార్టీ పేపర్ నాకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు, అయినా ధైర్యంతో ముందుకు వెళ్ళా. ఇది ఏమాత్రం రాజ్యాంగ స్ఫూర్తి ఉన్నా పార్టీ వ్యవహరించే తీరు కాదు అని కవిత పేర్కొన్నారట. చూడు, ఇక నేను పోతే మండలిలో 2 మహిళలు, నాది నిజంగా ఆత్మగౌరవ పోరాటమే నని కవిత స్పష్టం చేశారు. నా సస్పెన్షన్ను వాడుకునేందుకు కాంగ్రెస్ వాళ్ళు ఇది ఆస్తుల పంచాయతీ అంటున్నారు. నాకు దైవభక్తి ఎక్కువ, లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు, అందుగురించే లక్ష్మీ నరసింహస్వామి గుడి కట్టిండి ఆయన. నాకు 2 కొడుకులు ఉన్నారు, ఆ దేవుడి మీద నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా, నాది ఆత్మ గౌరవ పోరాటమే అని కన్నింటి ప్రయత్నం అయ్యారు. మన రాష్ట్రంలో మహిళా ప్రజాప్రతినిధులు ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. 17 ఎంపీలకు 1, 119 మంది ఎమ్మెల్యేలకు 8 మంది, ఇక మండలిలో 40 మందికి 3 మాత్రమే మహిళా సభ్యులు. నేను వెళ్ళిపోతే 2 ఉంటారు. ఈ రాష్ట్రంలో మహిళల ప్రాతినిధ్యం 0.0003% మాత్రమే ఉంది. మరి ఆడవాళ్లకు కష్టాలు వస్తే ఎవరికి చెప్పుకోవాలి? గతంలో కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలి, మహిళలకు సమాన హక్కులు రావాలని అన్నారు. మరి అది సమాన హక్కులు అంటే కల్వకుంట్ల కవిత హక్కులు కూడా తీసేసింది. రాజీనామాపై పునరాలోచించండి అని ఎందుకయ్యా పునరాలోచించింది ఏంది? మీరు ఎందుకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు? నాకు అర్థం కాదు. బీఆర్ఎస్ నుంచి వచ్చిన రాజీనామా, బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవి ఆ గడ్డి పోషతో విసిరి పడేస్తుందా? ఆమెనే నిజమైన రాజకీయ నాయకులు ఆమెనే. ఒక్కొక్క నాయకుడుకు అరే రిజైన్ చేయరా అంటే నువ్వు ఏ పార్టీలో ఉన్నావురా? నేను అదే పార్టీలో ఉన్నా. ఏ పార్టీని ఏ కండువా అదే కండువా. ఇటువంటి దరిద్రులు 10 మంది ఉన్నారు. ఇంకా చాలా మంది ఈ పార్టీ నుంచి ఆ పార్టీ సిగ్గు లేకుండా చెప్తా ఉన్నారు. ఇంకా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిండ్రు. మీరు పీకి కట్టలు కట్టినా సస్పెండ్ చేసి మళ్ళీ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని వేసుకుంటున్నారు మండలిలో, సిగ్గు లేకుండా మీకు.
భాగోద్వేగంతో కూడిన రాజీనామా సరైంది కాదని పునరాలోచించుకోవాలని కవితకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు. ఎమ్మెల్సీ కవిత ప్రసంగం ముగిసిన తర్వాత సుఖేందర్ రెడ్డి మాట్లాడారు. దీనిపై కవిత స్పందిస్తూ రాజ్యాంగ స్ఫూర్తి నైతికత లేని బీఆర్ఎస్ పార్టీలో తాను ఉండలేనని, ఆ పార్టీ తరపున వచ్చిన ఎమ్మెల్సీ పదవి తనకు అక్కర్లేదని సమాధానం ఇచ్చారు. సెప్టెంబర్ 3న తన రాజీనామా పత్రం అందించానని, ఇప్పటికే 4 నెలలు గడిచినందుకు తన రాజీనామాను వెంటనే ఆమోదించారని కవిత 4 నెలలు అయిపోయింది కదా. ఈడ ఆమె ఆ భావోద్వేగం అంటే కన్నీళ్లతో చెప్తా ఉన్నది, కన్నీళ్లతో ఎప్పుడు చెప్పలేదు. మరి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీ వాళ్ళే కదా సస్పెండ్ చేసి, మీరు కూడా కాంగ్రెస్ కండు వేసుకున్నారు కదా సిగ్గు లేకుండా. బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఆమె నా రాజీనామా యాక్సెప్ట్ చేయమంటే మీరు ఈ కథలు పడుతుంది కదా. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీరే సస్పెండ్ చేసింది కదా కాంగ్రెస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసిన వాళ్ళు మళ్ళా మండలి జరుగుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్సీ అని సిగ్గు లేకుండా ఎట్లా వేసుకుంటున్నారు? కొంచెమైనా ఎట్లా పుట్టినరా? మీకు కూడా నైతికత లేదు. ఇక మాట్లాడుతూ ఉన్నారు. మండలిలో ఎమోషనల్ అయినటువంటి ఇది అయిపోయింది, ఇదంతా అయిపోయింది. నాపై పోరాటం తెగువ చూసి ఎంపీ టికెట్ ఇచ్చిండ్రు అంటున్నారు. 2014 నుంచే నాపై ఆంక్షలు పెట్టిండ్రంట. చాలా పెద్ద ఎత్తున కవితకు సంబంధించిన ఇష్యూ మాత్రం ఉంది. ప్రతి అసెంబ్లీ క్వశ్చన్ అవర్లో మంత్రులు ప్రతి మహిళ ఎస్జిహెచ్ మెంబర్గా ఉండాలనేది మా లక్ష్యం అంటున్నారు సీతక్క. ఇంకా జిహెచ్ఎంసీ విభజన లేదంటే మంత్రి శ్రీధర్ బాబు అంటున్నారు. 3 విభజనలు అవుతున్నాయి, 3 కార్పొరేషన్లు అవుతున్నాయి అనుకుంటున్నారు. మన్మోహన్ సింగ్ యూనివర్సిటీకి చట్టబద్ధత మంత్రి దామోదర. మన్మోహన్ సింగ్ యూనివర్సిటీ వస్తున్నాడు, పెట్టుకోండి కొత్తవి. కవితకు హై బీపీ 150/110. మండలిలో ఎమోషన్ స్పీచ్ తర్వాత అనారోగ్యం. అయ్యో, మరి అంతా ఏడ్చుకుంటా బాధతో అని చెప్పింది కదా. కొద్దిగా మళ్ళీ సెట్ అయిపోయిందంట. ఏం కాదు, ఏమైంది నిజంగానే. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హైబీపీతో బాధపడుతున్నారు. సోమవారం శాసన మండలిలో ఆమె హైబీపీతో బాధపడ్డా వాళ్ళ అయ్యా నా బిడ్డనే కదా చూసేది. పైసలు మీద పెట్టుకొని పోతారు రాబాయ్, కన్న బిడ్డల కన్నా ఎక్కువనా అనుకుంటాం. కానీ ఆమె నాకు తెలిసి రోజు మనస్ఫూర్తిగా నిద్ర పోతలేదేమో, కళ్ళ ప్రశాంతంగా మాట్లాడండి. నిన్న ఓపెన్ అప్గా ఆమె బాధ కొద్ది మాట్లాడింది. అవును, పొలిటికల్ లీడర్ అంటే మరీ క్రియల్గా ఉండకూడదు. మళ్ళీ నార్మల్కి వచ్చిందంట స్టేజ్. ఇది ఇక తెలుగు పాటలకు కేర్ ఆఫ్ సుశీల్ అమ్మ. క్రౌన్ ఆఫ్ ది మ్యూజిక్ అవార్డు ప్రకటించిన మంత్రి వివేక్. రవీంద్ర భారతిలో సిల్వెల్ సినీ సుస్వరాల ప్రోగ్రాం. విజయలక్ష్మికి ఘంటసాల మ్యూజిక్ అవార్డు ప్రదానం. ఒక ప్రైవేట్కి సంబంధించిన ఇది ఇష్యూ. ఇక హరీష్ విచార్ 2వ పేజా 3వ పేజా? ఇది 2వ పేజ్లోకి వచ్చిన మనం ఇక ఇది అలా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తారా అని ఎవడన్నా రమ్మని. అరే నిజంగా మీ పిల్లల మీద ప్రమాణం చేస్తారు. దీంతో పెద్ద పరేషాన్. అది మీ కన్నా పిల్లల మీద ప్రమాణం చేయండి. మీరు గెలిచిన తర్వాత నేను ఏ భూమి కబ్జా చేయలేదు, ఎవరిని ఇబ్బందులు పెట్టలేదు, నేను ఒక్క అవినీతి కూడా చేయలేదు, నా జీతంతో నేను బ్రతికిన పేద ప్రజల కోసం నేను పాటుపడ్డా అని ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎమ్మెల్సీ, ఒక్క మంత్రి, ఒక్క ఎంపీ ప్రమాణం చేయండి రా. మీ కన్న బిడ్డల మీద ఒట్టే చెప్పండి రా. మీకు దమ్ము ధైర్యం ఉంటే పిల్లల మీద ప్రమాణం చేస్తారు, తప్పలేదు. వాళ్ళు చేస్తారు, అయినా అవుతుంది. వాళ్ళతో బిడ్డల మీద ప్రమాణం చేయరు. నా ఇద్దరు బిడ్డల మీద ప్రమాణం చేస్తున్నా. నాది ఆస్తుల పంచాయతీ కాదు, ముమ్మాటికి ఆత్మగౌరవ పంచాయతీనే. మా ఇంటి దేవుడైన లక్ష్మీ నరసింహస్వామి మీద, నా ఇద్దరు కుమారుల మీద మాట్లాడిన